చిత్రసీమలో దర్శకుడు రచయితల బంధం చాలా కీలకం. వాళ్ళ మధ్య ఏం జరిగినా 4 గోడల మధ్య ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డెక్కకూడదు. కానీ కోన వెంకట్ ఏం చేశాడు? రోడ్డెక్కి మైక్ పట్టుకుని అరిచి మరీ చెప్పాడు, నా సీన్లు మొత్తం పాడు చేశాడు శ్రీను వైట్ల అని. ఆ 72 సీన్లు వాడుకునుంటే బ్రూస్లీ బంపర్ హిట్ అయ్యేది అని అన్నాడు. సరే, రచయితగా కోన కష్టాన్ని శ్రీను వైట్ల వృధా చేశాడే అనుకుందాం. కానీ ఇప్పుడు శంకరాభరణం పరిస్థితి ఏమిటి? ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సమర్పణ, దర్శకత్వ, పర్యవేక్షణ ఇలా అన్నీ చేసి పాడేశాడు కోన. కానీ సినిమా మాత్రం షెడ్డుకెళ్ళింది. దీనికంటే బ్రూస్లీ అఖిల్ సినిమాలే బెటర్ అనే కమెంట్లు వినిపిస్తున్నాయి. దాన్ని బట్టి శంకరాభరణం సినిమాని కోన ఎంత గొప్పగా తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఓ స్టేట్మెంట్ ఇచ్చే ముందు, ఓ వ్యక్తిని విమర్శించే ముందు భవిష్యత్తులో ఆ తప్పు తాను చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ కోన ఆ మాట మర్చిపోయాడేమో అనిపిస్తోంది. ఈ సినిమా కోసం నందనవనం అనే దర్శకుడిని తీసుకొచ్చాడు. కానీ డైరెక్షన్ అంతా తానే చేశాడు. కనీసం దర్శకత్వ బాధ్యత నందనవనంకి అప్పగించినా ఈ సినిమాలో కోన తాలూకు పైత్యమైన తగ్గేది అని కమెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో తాను వదిలిన బాణాలకు తానే బలి కావాల్సి వస్తోంది. ఇప్పటికైనా స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కోన 1కి 2 సార్లు ఆలోచిస్తే మంచిది. ఆ శ్రద్ధ ఏదో కాగితంపై పెట్టుంటే శంకరాభరణం పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇప్పుడేం చేస్తాం? ఇట్స్ టూ లేట్.